ఆల్సో హ్యావ్ ఏ గ్రేట్ నెట్వర్కింగ్. మీ అందరికీ తెలుసు, నేను ఉషా వల్లూరి గత 2 years నుంచి చూస్తున్నారు నన్ను. టప్పర్వేర్ ప్రొడక్ట్స్ అనేవి అందరికీ తెలుసు, ప్రాథమికంగా అయితే అందరికీ టప్పర్వేర్ అనేది తెలుసు, కానీ దాని యూసేజ్ చాలా తక్కువ మందికి తెలుసండి. ఎందుకంటే చాలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎలా అది మనకి ఉపయోగపడుతుంది అనేది మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. మోర్ దాన్ 700 ప్రొడక్ట్స్ మనకి ఉన్నాయి. అవన్నీ కూడా సైంటిఫికల్లీ డిజైన్డ్, ఏదో జస్ట్ లైక్ ప్లాస్టిక్ అనేది కాదు. ఇది వర్జిన్ ప్లాస్టిక్ మెటీరియల్, అంటే బిస్ఫినైల్ అనేది ఉండదు. అంతేకాదు భూమి పొరల్లో నుంచి వచ్చినటువంటి పెట్రోలియం ప్రొడక్ట్స్ తీస్తున్నప్పుడు వచ్చేటటువంటి ఒక లేయర్ ఉంటుంది, దాన్ని గ్రాన్యులైజ్ చేసి దాన్ని డైరెక్ట్గా మనకి ప్రొడక్ట్స్ తయారు చేస్తారండి. దీన్ని చాలా చాలా ఇన్వెన్షన్, ఇది పెద్ద ఇన్వెన్షన్, మన గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కింది. అంతేకాదు మా గ్రాండ్నెస్ ఆఫ్ ద కంపెనీ చాలా మొత్తం గ్లోబల్గా ఇది 80 కంట్రీస్లో వీటిని ఉపయోగిస్తున్నారు. మా బ్రాండ్లో చాలా చాలా ప్రొడక్ట్స్ చాలా హైలైటెడ్. కారణం ఏంటంటే అన్నీ కూడా స్టోరేజ్కి బాగా సహకరించేవి. అంతేకాదు మన వాటర్ బాటిల్స్ అయితే కనుక ద మోస్ట్ ఎఫెక్టివ్గా మన వరల్డ్ వైడ్గా బాగా యూజ్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ అండి. అది ఇండియాలో కూడా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు మా బాటిల్స్ వరుసగా పేరిస్తే ఈజీగా మనకి నిండిపోతుంది. అంత అమ్మారు మా వాటర్ బాటిల్స్ అనేవి. అంతేకాదు వాటర్ బాటిల్స్లో న్యూ రేంజ్ కూడా వచ్చిందండి ఇప్పుడు, ఫ్రీజర్ సేఫ్ ప్రొడక్ట్స్. ఫ్రీజర్ సేఫ్ ప్రొడక్ట్స్ ఇంకెక్కడా లేవు, కేవలం మా టప్పర్వేర్లో మాత్రమే ఉంది. మీకు అందరికీ బహుశా ఫ్రిడ్జ్ గురించి బాగా తెలిసే ఉంటుంది. ఇదివరకు అయితే ఒకటే కేటగిరీలో రకరకాలుగా కామన్గా ఉండేది ఫ్రిడ్జ్ యొక్క డిజైనింగ్. ఇప్పుడు రకరకాల కంపెనీస్ మోడల్ అంతా మార్చాయి. మనకి 0 to 4 degrees ఎప్పుడు మెయింటైన్ అవుతూ ఉంటుంది ఫ్రిడ్జ్లో. అంతేకాదు డోర్లో అంతే ఎక్కువ టెంపరేచర్, అంటే -9 degrees వరకు కూడా ఉంటుంది. అంతేకాదు ఫ్రీజర్లో అయితే 0 to -17 వరకు కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది. దానికి అంటే ఫ్రిడ్జ్లోనే రకరకాల వేరియేషన్స్ ఉంటాయి, అదందరూ మనం అబ్జర్వ్ చేయకుండా జస్ట్ దాంట్లో దోసేస్తూ ఉంటాం అన్ని సామాన్లు. కానీ మాకు ప్రతి రేంజ్లోనూ ప్రతి కేటగిరీలోనూ ఏ అరల్లో ఏం పెట్టుకోవాలి అనేది బాగా డిజైన్ చేయబడింది. దానికి తగినటువంటి మెటీరియల్ తోటి వాటిని తయారు చేశారనమాట. చాలా ప్రోడక్ట్స్ గురించి మీకు తెలియదు. అంతేకాదు మాకు రౌండ్ సీల్స్ అనేవి చాలా మోస్ట్ పేటెంట్ ఉన్నటువంటిది సీల్ అనమాట. సీల్స్లో కూడా రకరకాల సీల్స్ ఉంటాయండి. బ్రీతింగ్ సీల్స్ అనేవి కూడా ఉంటాయి మా దగ్గర. అది ఎవరికి తెలియదు. బ్రీతింగ్ సీల్స్ అంటే ఇవన్నమాట. ఎయిర్ సర్క్యులేట్ అయ్యి ఎంత ఎయిర్ లోపలికి కావాలో అంత మాత్రమే వెళ్తుంది అనమాట. అంతేకాదు దీన్ని ఫ్రిజ్ స్మార్ట్ అంటారు. ద మోస్ట్ ఎఫెక్టివ్గా మొన్న కరోనా టైంలో దీనికి బెస్ట్ స్టోరేజ్ కంటైనర్ అవార్డు కూడా వచ్చింది. ఇది ఫ్రీజర్ సేవ్, ఇది మామూలు ఆర్ఆర్లో పెట్టుకోవచ్చు అనమాట. అన్నీ స్టోర్ చేయొచ్చు దీంట్లో. మీరు డిజైనింగ్ చూస్తుంటే తెలుస్తుంది. ఇవి బటన్స్ ఉంటాయండి దీంట్లో అన్నీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాదు దీని ఫ్యూచర్ చూస్తే ఇలా ఎయిర్ అంతా సర్క్యులేట్ అవ్వడానికి, బాగా స్టోరేజ్ లైఫ్ని పెంచడానికి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. భూమి లోపల పొరల్లో పండినటువంటి అన్నీ మనం 2 ఐస్ క్లోజ్ చేసేసి దీంట్లో పెట్టి యూజ్ చేసుకోవచ్చు. అంటే క్యారెట్, బీట్రూట్, రాడిష్ అలాంటివన్నీ అన్నమాట. అదే భూమి పైన పడేటువంటి మనం ఈ లోపల పెట్టి ఒక ఐ ఓపెన్, ఒక ఐ క్లోజ్ చేసి ఉంచవచ్చు. అలాగే లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయనుకోండి, దానికి 2 ఐస్ ఎక్కువ ఎయిర్ కావాలి కాబట్టి 2 ఐస్ ఓపెన్ చేసి పెట్టచ్చు. ఇది బెస్ట్ స్టోరేజ్ కంటైనర్ అనమాట. కరోనా టైంలో విపరీతంగా అమ్మామండి ఇది, ఎందుకంటే మనకి వీక్లీ వన్సే మనకి ఓపెనింగ్ ఉండేది. నెక్స్ట్ అంతేకాదు ఫ్రీజర్ సేఫ్ ఐటమ్స్ కూడా చాలా చాలా ఉన్నాయి, ఇంకెక్కడా కూడా లేవు. ఫ్రీజర్ సేఫ్ మీకు అందరికీ సింబల్ తెలిసే ఉంటుంది. ఇదండి, ఇక్కడ ఈ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది కదా, ఇంకెక్కడా కూడా మనకి ఏ ప్లాస్టిక్లో కూడా మనకి ఇది దొరకదు. అంటే మనకి ఫ్రీజర్లో మనం తొందరగా కూల్ అవ్వాలని పెట్టేస్తూ ఉంటాం, కానీ అవి కింద పడితే ఎక్స్పాన్షన్కి గురవుతాయి, కింద పడేస్తే విరిగిపోతూ ఉంటాయి కదా. ఇది స్పెషల్గా దీన్ని డిజైన్ చేశారనమాట. అంటే కింద పడినా విరగదు. అంతేకాదు వాటర్ ఇక్కడ వరకు పోసి యూజ్ చేసుకోవాలన్నమాట. ఇంకెక్కడ కూడా ఈ ప్రోడక్ట్ అయితే లేదు.
ఫ్రీజర్లో మనం తొందరగా పెరిష్ అయ్యేటటువంటి ప్రొడక్ట్స్ సీజనల్ వైజ్గా మనం స్టోర్ చేసుకునేవి దీంట్లో స్టోర్ చేసుకోవచ్చండి. దీన్ని ఫ్రీజర్ మేట్స్ అంటారు. ఇది దానికి తగినటువంటి అంటే మైనస్ టెంపరేచర్స్లో కూడా సస్టైన్ అవ్వాలి. సీజన్స్ వైజ్ అంటే నెలల తరబడి స్టోర్ చేసుకోవచ్చు అనమాట వీటిని. అంటే వితౌట్ లూజింగ్ ఎనీ విటమిన్స్ అండ్ మినరల్స్ మనం దీన్ని చాలా సేఫ్గా స్టోర్ చేసుకోవచ్చు. హెల్త్కి ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా. అంటే మనకి అన్ని సీజన్స్లో దొరకవు కదా, మనం వీటిని సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. మనం పర్టికులర్గా మనం ఎక్కువ కొబ్బరి వాడుతూ ఉంటాం. కొబ్బరి, పచ్చి మామిడి, వెన్నపూస ఇలాంటివన్నీ కూడా దీంట్లో, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రీజర్లో వాడుకునేటువంటి మోస్ట్ ఎఫెక్టివ్ ఐటమ్ ఫ్రీజర్ మేట్స్ అంటారు. దీంట్లో కూడా చాలా మోడల్స్, చాలా కెపాసిటీస్ ఉన్నాయండి. ఇవి కూడా మంచిగా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది వన్ టచ్ ఫ్రెష్ అంటారండి. ఇది న్యూగా అంటే డ్రై స్టోరేజ్ అందరికీ తెలుసు కదా, ఇంక ఈసారి నేను డ్రై స్టోరేజ్ నేను టచ్ చేయట్లేదు. ఇది డ్రై స్టోరేజ్ ఐటమ్స్ తీసుకెళ్ళి చాలామంది తెలియక ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు, అంటే స్పేస్ సేవింగ్ ఉంటుంది కదా అని. సో ఆ ఫ్యూచర్ని మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు వింటలేదని ఇప్పుడు ఈ మధ్యన కంపెనీ వాళ్ళు బోత్ ది పర్పస్ సర్వ్ అయ్యేటట్లు అంటే బయట లోపల ఫ్రిడ్జ్లో రెండు యూజ్ చేసుకునేటట్టు వన్ టచ్ ఫ్రెష్ అని చెప్పి దీన్ని తయారు చేశారనమాట. ఇవి కూడా రకరకాల కెపాసిటీస్లో ఉంటాయి. దీంట్లో కూడా ఫుడ్డే కాదు, కుక్కుడే కాదు, అన్కుక్డ్ అండ్ అన్ని మన పల్సెస్ అలాంటివన్నీ కూడా, రవ్వలు అలాంటివి కూడా బాగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇది కూల్ అండ్ ఫ్రెష్ అంటారు. కట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని దీన్ని చాలా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎంత టైం సేవ్ అవుతుందంటే కిచెన్లో ఇంచుమించు ఒక 40% టైంని మనం సేవ్ చేసుకోగలుగుతాం మా ప్రొడక్ట్స్ కనుక వాడితే. జస్ట్ లైక్ దట్ ఏవో డబ్బాలు కదా అని అనుకుంటారు, కానీ దీన్ని యూజ్ చేయడం మొదలు పెడితే కనుక మనం ఎంత ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు అనేది మీ ఎక్స్పీరియన్సెస్ ద్వారా మీరు చెప్పొచ్చు అనమాట ఒకసారి యూజ్ చేయడం మొదలు పెడితే. యాక్చువల్గా ఇది కూడా బ్రీతింగ్ సీల్ అనమాట. కూల్ అండ్ ఫ్రెష్ అంటారు. రకరకాల సీల్స్ ఉన్నాయి, దాని ఉపయోగాలు కూడా రకరకాలుగా డిజైన్ చేయబడి ఉన్నాయన్నమాట. బ్రీతింగ్ సీల్ అంటారు. ఇది కూడా ఎంత కావాలంటే అంత ఎయిర్ మాత్రమే లోపలికి వెళ్తుంది, దానికి సరిపడా. ఇది కూడా మంచిగా మంచి స్టోరేజ్ లైఫ్ని ఇస్తుంది అనమాట. మెయిన్ ఫ్రిడ్జ్లో మనం అన్నీ తోసేస్తూ ఉంటాం, రకరకాల కంటైనర్స్లో పెట్టి తోసేస్తూ ఉంటాం. మా కంటైనర్స్ యూజ్ చేయడం వల్ల అంటే స్టీల్ యూజ్ చేయొచ్చు కదా, మంచిగా అదేమి రియాక్ట్ అవ్వదు కదా అని అనుకుంటాం, కానీ చాలా కరెంట్ అయితే ఎలక్ట్రిసిటీ బిల్, పవర్ బిల్ చాలా ఎక్కువ వస్తుందండి. అదే మా ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తే మీరు షెల్ఫ్ లైఫ్ పెంచుకోవడమే కాదు, ఎలక్ట్రిసిటీ బిల్ కూడా మీరు చాలా చక్కగా తగ్గించుకోగలుగుతారు. మా షెల్ఫ్ లైఫ్ ఎంత పెంచుతుందంటే స్టీల్ కంటే 3 times బెటర్ షెల్ఫ్ లైఫ్ని ఇస్తుంది అనమాట. అందుకని స్టీల్ని వదిలేసి మనం ఎందుకు దీనికి అలవాటు పడాలా అని అందరికీ అనిపిస్తుంది. కానీ స్టీల్లో మనకి ఎయిర్ టైట్నెస్ ఉండదు, లిక్విడ్ టైట్ కూడా ఉండవు. మీరు ఎంత ట్రై చేసినా ఎయిర్ టైట్, లిక్విడ్ టైట్ ఉండదు. సో దానిలో బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది. మనం అన్ని మూతలు కూడా పెట్టకుండా యూజ్ చేస్తూ ఉంటాం, కానీ అదంతా రాంగ్ వే ఆఫ్ యూసేజ్ ఆఫ్ ఫ్రిడ్జ్. మనం ఫ్రిడ్జ్లో ఏది పెట్టినా కూడా మనం చక్కగా క్లోజ్ చేసుకుని లిక్విడ్ టైట్, ఎయిర్ టైట్ ఉన్నటువంటి కంటైనర్స్లో పెట్టుకుంటే షెల్ఫ్ లైఫ్ని పెంచుకోవడమే కాకుండా మంచిగా దాని హెల్త్ బెనిఫిట్స్ని పొందగలుగుతాం అనమాట. చాలా తక్కువ మనం దాని మీద ప్రొజెక్ట్ చేస్తాం మన నాలెడ్జ్ని. ఫ్రిడ్జ్ గురించి చాలా బాగా తెలుసుకుని మీరు మా ప్రొడక్ట్స్ని వాడతారని ఆశిస్తున్నాను. అంతేకాదు యూజ్ చేసుకోవాలి. ఇది పర్టికులర్గా ఫ్రీజర్ సేఫ్. మామూలు నార్మల్గా అన్నీ చాలా చాలా రకాలు ఉన్నాయి, అన్ని కెపాసిటీస్లో 310 ml నుంచి మా ఏ ప్రోడక్ట్ అయినా కానీ 80 degrees సెంటిగ్రేడ్ వరకు మన టెంపరేచర్ని విత్స్టాండ్ చేయగలుగుతుందండి. సో అన్నీ మనం యూజ్ చేసుకునే ప్రొడక్ట్స్. అంతేగా నా స్పెసిఫిక్ కాస్ట్ వచ్చేసి ఇదంతా పెళ్ళిళ్ళ సీజన్ అండ్ అలా ఫంక్షన్ సీజన్ కాబట్టి మీరు వాడుతూ మిగతా వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్.